మళ్ళీ ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది. నేను జపం మాలతో చేస్తూ ఉన్నాను కదా, మాలని ఎటు తిప్పాలి అంటే ఇలా బయట నుంచి లోపలికి తిప్పాలా, లోపల నుంచి బయటికి తిప్పాలా, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? మళ్ళీ అనుమానం. ఇది కూడా నేను గతంలో చెప్పాను, మళ్ళీ అనుమానం వస్తుంది మీకు. ఆ మాలని ఇలా ఈ ఉంగరం పేరు మీద పెట్టుకోవాలి, బొటన వేలుతో పట్టుకోవాలి, ఇలా పట్టుకుని ఈ మధ్య వేలుతో పట్టుకుని బటన్ వేలుతో మాలను తిప్పాలి, బయట నుంచి లోపల వైపుకి తిప్పాలి. మాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ చూపుడు వేలుతో తాకకూడదు. సాత్వికమైనటువంటి జపాలు చేసేటప్పుడు చూపుడు వేలు తగలకూడదు. రజోగుణ ప్రధానమైన జపాలు చేసేప్పుడు కూడా, అంటే కోరికలు తీరడానికి, అప్పుడు కూడా చూపుడు వేలుని దూరంగానే అట్టిపెట్టాలి. ఉన్నటువంటి వేళ్ళు అన్నింటిలోనూ కూడా చూపుడు వేలు చాలా దుర్మార్గమైంది అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి చూపుడు వేలుని దూరంగా పెట్టాలి. మాల ఎటు ముందు నుంచి బయట నుంచి లోపలికా ఎలా తిప్పాలి అన్నప్పుడు లోపలి వైపుకి తిప్పుకోవాలి. మాలని ఇలా లోపలి వైపుకి తిప్పాలి, బయటికి కాదు, లోపల వైపుకి తిప్పాలి. సరే, మాలలో ఉన్నటువంటి పూసలన్నీ అయిపోయినాయండి, కొలిక పూస వచ్చింది, ఇప్పుడేం చేయాలి? కొలిక పూసని తిప్పకూడదు, అక్కడ ఆపేయాలి. ఆపేసి ఈ మాలని, ఇలా ఉన్న మాలని మళ్ళీ ఇలా వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పి అప్పుడు మళ్ళీ లోపలికే తిప్పుకోవాలి. అంతేగాని కొలిక పూస ఎప్పుడు కూడా ఈ వేళ్ళు దాటి రాకూడదు. తమోగుణ ప్రధానమైన దేవతలకి ఏ మాలతో ఏ మాలతో జపం చేయాలండి? దానికి అస్థిమాల చాలా ప్రశస్తమైంది అని చెప్పడం జరుగుతుంది. అస్థిమాల ఎముకలతో తయారు చేసినటువంటి మాల. తమోగుణ ప్రధానమైనటువంటి జపాలన్నీ కూడా శ్మశానాల్లో చేస్తాం కదండి. అందుకని ఈ మాలని ఎప్పుడూ కూడా అస్థిమాలని మనం వాడుకోవాలి అంటున్నారు. అస్థిమాల ఏ జంతువు యొక్క ఎముకలతో చేసిన మాల అన్నప్పుడు అందులో ప్రశస్తమైనటువంటిది ఏమిటంటే సర్పాస్థిమాల. పాము యొక్క వెన్నుపూస, ఆ వెన్ను ఎముకలతో, అవి చిన్న చిన్న ఇలా ఉంటాయి, అవి సర్పాస్థిమాల విడిగా దొరుకుతుంది. ఆ మాలతోనే జపం చేయాలి. అయితే కొంతమంది ఉగ్రదేవతలకి పుర్రెల మాలతో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద జంతువులు ఉంటే, లేకపోతే అడవి దున్న, ఇలాంటి వాటి యొక్క ఎముకలతో పుర్రెల మాల తయారు చేస్తారు. వాటితో జపం చేయాలి అని చెప్తూ ఉన్నది. ఇదంతా కూడా తంత్రశాస్త్రంలో చెప్పిన విషయాలు ఇవి. అంతేగాని సాత్వికమైన మంత్రాలకి ఈ సూత్రాలు వర్తించవు.